గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆఫ్ ఏప్రిల్ 2022? ఏప్రిల్ 2022 నాటికి ఆంధ్రప్రదేశ్లోని మొత్తం జిల్లాల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. సో మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిందో దాని తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్కి 13 జిల్లాలు ఉన్నాయి. ఆ 13 జిల్లాలు కాకుండా నూతనంగా ఇంకొక 13 జిల్లాలను ఏర్పరిచారు. సో దాంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం జిల్లాల సంఖ్య వచ్చేటప్పటికి 26గా ఉంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అని చెప్పేసి, ఏలూరు జిల్లా, మన్యం జిల్లా అండ్ నంద్యాల జిల్లా అండ్ ఇట్లా మనకి 13 జిల్లాలని ఇటీవల కొత్తగా ఏర్పరిచారు. దాంతో మనకి టోటల్గా ఎన్ని జిల్లాలు అయ్యాయంటే 26 జిల్లాలు అయ్యాయి. అలాగే గవర్నర్గా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్గా విశ్వభూషణ్ హరిచందన్ అనే పర్సన్ ఉన్నారు. విశ్వభూషణ్ హరిచందన్ ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. So next one, which player has won the men's single title at the 2022 Miami Open Tennis Tournament? సో మనకి 2022కి సంబంధించి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఏదైతే జరిగిందో, సో ఆ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్స్ని గెలుచుకున్న ఆటగాడు ఎవరు అని అడుగుతున్నారు. సో మనకి ఈ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ అనేది ఇటీవల ఫ్లోరిడా కేంద్రంగా జరిగింది. సో దీంట్లో మనకి ఎవరైతే కార్లస్ ఆల్క్రెజ్ అనే పర్సన్ ఉన్నారు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. కార్లస్ ఆల్క్రెజ్ అనే పర్సన్ మనకి స్పెయిన్కి సంబంధించిన ఆటగాడు. సో ఈయన పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే నెక్స్ట్ స్త్రీ ఏదైతే మనకి విమెన్స్ విభాగానికి చూసుకుంటే, విమెన్స్ విభాగంలో మనకి పోలాండ్కి సంబంధించిన ఇగా స్వీటెక్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో ఈమె అండ్ విమెన్స్ సింగిల్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. And which Indian space tech startup has launched its first commercial satellite and Shakuntala from SpaceX Falcon 9 rocket? సో ఏ భారతీయ స్పేస్ టెక్ స్టార్టప్ తన మొట్టమొదటి వాణిజ్య ఉపగ్రహం శకుంతలను స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కాన్ 9 రాకెట్ నుండి ప్రయోగించింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. పిక్సెల్. భారతదేశానికి సంబంధించిన స్పేస్ టెక్ కంపెనీ అయిన పిక్సెల్ ఏదైతే ఉందో, సో అది ఇటీవల శకుంతల అనే శాటిలైట్ని స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కాన్ 9 రాకెట్ని యూజ్ చేసి యూఎస్ఏలో సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి డీఫారెస్టేషన్ కానీ, క్లైమేట్ చేంజ్ కానీ, వాతావరణంలో మార్పులు కానీ, ఐస్ ఏదైతే ఉందో మనకి గ్లేషియర్స్కి సంబంధించి ఎరోజన్ కానీ, ఇలాంటి వాటికి ఐస్ మెల్ట్ కానీ, సో ఈ వీటికి సంబంధించిన ఛాయాచిత్రాలని, ఇమేజ్ని, డేటాని కలెక్ట్ చేయడానికి ఈ శాకుంతల అనే శాటిలైట్ని రూపొందించింది పిక్సెల్ అనే సంస్థ. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. 64వ గ్రామీ అవార్డ్స్ 2022లో బెస్ట్ చిల్డ్రన్ మ్యూజిక్ ఆల్బమ్ ఆ కలర్ఫుల్ వరల్డ్ కోసం తన తొలి ట్రోఫీని గెలుచుకున్న భారతీయ అమెరికన్ గాయని, గేయ రచయిత పేరు ఏంటి అని అడుగుతున్నారు. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియన్ అమెరికన్ సింగర్ సాంగ్ రైటర్ who won a May Trophy for Best Children's Music Album A Colorful World at 64th Grammy Awards 2022? సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఫాల్గుని షా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇటీవల మనకి లాస్ వేగాస్ కేంద్రంగా 64వ గ్రామీ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వీటిని ఎస్పెషల్లీ సంగీతం లేదా మ్యూజిక్ వరల్డ్కి సంబంధించి, సో అక్కడ ప్రతిష్టాత్మకమైన ఎవరైతే మనకి కాంట్రిబ్యూట్ చేస్తారో మ్యూజిక్కి సంబంధించి అలాంటి వాళ్ళకి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో వివిధ కేటగిరీస్ ఉంటాయి. రికార్డ్ ఆఫ్ ద ఇయర్ అని, ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అని, సాంగ్ ఆఫ్ ద ఇయర్ అని, ఇట్లా. సో ఈ కేటగిరీస్లో ఆ కలర్ఫుల్ వరల్డ్ అనే కేటగిరీకి సంబంధించి ఫాల్గుని షా అనే పర్సన్కి ఇటీవల మనకి అవార్డు రావడం జరిగింది బెస్ట్ చిల్డ్రన్ మ్యూజిక్ ఆల్బమ్కి సంబంధించి. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ ద్వారా ప్రారంభమైన మానవ హక్కులు మరియు వాతావరణ మార్పుల కోసం ప్రత్యేక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. డాక్టర్ ఇయాన్ ఫ్రే ఎవరైతే ఉన్నారో, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో డాక్టర్ ఇయాన్ ఫ్రే అనే పర్సన్ మనకి డ్యూయల్ సిటిజన్షిప్ కలిగి ఉన్న వ్యక్తి. ఈయన ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ని కలిగి ఉన్నారు అండ్ యాజ్ వెల్ యాజ్ తువాలు కంట్రీ యొక్క సిటిజన్షిప్ని కూడా కలిగి ఉన్నారు. అలాంటి మనకి ఇయన్ ఫ్రే అనే పర్సన్ని ఇటీవల యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. అయితే ఈ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక ప్రతినిధి పదవి ఏదైతే ఉందో అక్టోబర్ మంత్లో 2021లో క్రియేట్ చేశారు. అది కూడా మానవ హక్కులు, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన వాటి డేటాని కానీ, వాటికి సంబంధించిన రీసెర్చ్ని కానీ చేయడానికి, దానికి మొట్టమొదటిసారిగా ఇటీవల ఇయాన్ ఫ్రే అనే పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే
అలాగే ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఏదైతే మనకి హ్యూమన్ రైట్స్ డే అనేది ఉందో సో దాన్ని ఎవ్రీ ఇయర్ December 10th రికగ్నైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. విక్టర్ ఓర్బన్ 2022 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా 4వ సంవత్సరం ఏ దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారని అడుగుతున్నారు. విక్టర్ ఆర్బన్ హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ ఇన్ 2022 అండ్ జనరల్ ఎలక్షన్స్ ఫర్ ద 4th స్ట్రైట్ ఇయర్. సో 4వసారి తిరిగి హంగేరీ అనే కంట్రీకి మనకి విక్టర్ ఓర్బన్ అనే పర్సన్ ప్రైమ్ మినిస్టర్గా ఇటీవల ఎంపిక కావడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది దీని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి బుదపెస్ట్ ఉంది. బుదపెస్ట్ అనేది దీని యొక్క రాజధాని. దీని యొక్క 4వసారి ప్రైమ్ మినిస్టర్గా తిరిగి ప్రధానమంత్రిగా మనకి విక్టర్ ఓర్బన్ అనే పర్సన్ ఇటీవల ఎంపిక కావడం జరిగింది తిరిగి. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, క్రంచ్ టైమ్ నరేంద్ర మోడీస్ నేషనల్ సెక్యూరిటీ క్రైసిస్ పుస్తక రచయిత ఎవరు? అండ్ హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ క్రంచ్ టైమ్ అండ్ నరేంద్ర మోడీస్ నేషనల్ సెక్యూరిటీ క్రైసిస్ అని చెప్పేసి అడిగారు. ఆప్షన్స్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. శ్రీరామ్ చౌలియస్ ఎవరైతే ఉన్నారో సో శ్రీరామ్ చౌలియస్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో శ్రీరామ్ చౌలియస్ అనే పర్సన్ మనకి ఇటీవల క్రంచ్ టైమ్ నరేంద్ర మోడీస్ నేషనల్ సెక్యూరిటీ క్రైసిస్ అనే పుస్తకాన్ని రాశారు. ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ ఉన్న టైంలో మనకి జాతీయ భద్రతకి సంబంధించి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన పలు సందర్భాల్లో జరిగిన ఘటనని కానీ దాని తర్వాత దానికి సంబంధించిన వాటిని కానీ ఈ పుస్తకంలో ఆయన రాయడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, అతి త్వరలో బీజేపీ కూడా నరేంద్ర మోడీ గారికి సంబంధించిన ఒక బుక్ని మోడీ ఎట్ ది రేట్ ఆఫ్ 22 అని చెప్పేసి మోడీ ఎట్ ది రేట్ ఆఫ్ 20 అనే పుస్తకాన్ని కూడా అతి త్వరలో మనకి రిలీజ్ చేయనుంది ఈ సంవత్సరమే. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇటీవల ఫార్మ్ ఈజీ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద అంబాసిడర్ ఆఫ్ ఫార్మ్ ఈజీ అని చెప్పేసి అడుగుతున్నారు. రణ్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, విరాట్ కోహ్లీ, అమీర్ ఖాన్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి అమీర్ ఖాన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఫార్మ్ ఈజీ అనేది ఒక ఏమంటారు హెల్త్ కేర్కి సంబంధించిన బ్రాండ్ అండి. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా అమీర్ ఖాన్ గారిని అపాయింట్ చేసుకోవడం జరిగింది. గతంలో 2021లో కూడా ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అనే దానికి అమీర్ ఖాన్ గారిని మనకి బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. 2022 హురున్ జాబితా ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన స్వీయ నిర్మిత మహిళల్లో ఎంతమంది భారతీయ మహిళలు ఉన్నారు? అండ్ హౌ మెనీ ఇండియన్ women featured in the latest Hurun richest self-made women in the world 2022. హురున్ అనే సంస్థ ప్రపంచంలోని మనకి ఎవరైతే రిచెస్ట్ విమెన్ ఉంటారో 2022కి సంబంధించి వాళ్ళ జాబితాని రిలీజ్ చేసింది. దాంట్లో భారతదేశానికి సంబంధించి ఎంతమంది టాప్ పొజిషన్లో స్థానాన్ని సంపాదించుకున్నారని అడుగుతున్నారు. 3 సంపాదించుకున్నారు. ఆప్షన్ మనకి బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీంట్లో నైకా సంస్థకి సంబంధించిన ఫాల్గుని నాయక్ ఎవరైతే ఉన్నారో ఈమె ఏకంగా టాప్ 10లో తన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బయోకాన్ బయోలాజికల్ అనే సంస్థకి సంబంధించిన కిరణ్ ముజందార్ అనే పర్సన్ వచ్చేటప్పటికి టాప్ 26th పొజిషన్ని తీసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి రాధా వెబువా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈమె టాప్ 25 పొజిషన్ని తీసుకోవడం జరిగింది. ఈ 3 కూడా ఇటీవల 2022కు సంబంధించి హురున్ జాబితా ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన స్వీయ నిర్మిత మహిళల్లో వీళ్ళ 3 కూడా ఉండడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. పుల్జర్ బహుమతి గ్రహీత కవి రిచర్డ్ హోవర్డ్ ఇటీవల మరణించారు. అతను ఏ దేశానికి చెందినవారు? పుల్జర్ ప్రైజ్ విన్నింగ్ పోయెట్ రిచర్డ్ హోవర్డ్ పాస్డ్ అవే అండ్ రీసెంట్లీ అండ్ హీ వాజ్ నేటివ్ టు విచ్ కంట్రీ అని చెప్పేసి అడిగారు. ఆన్సర్ వచ్చేటప్పటికి యూఎస్ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. యూఎస్ఏకి సంబంధించిన ప్రముఖ కవి అండ్ యాజ్ వెల్ యాజ్ అ సాహిత్య విమర్శకుడు అండ్ ఉపాధ్యాయుడు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాన్స్లేటర్ కూడా టీచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ పోయెట్ కూడా. 92 సంవత్సరాలు గల యూఎస్ఏకి సంబంధించిన ఎవరైతే మనకి రిచర్డ్ హవర్డ్ ఉన్నారో రీసెంట్గా మరణించారు. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, స్టేట్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ అభివృద్ధి చేయడానికి మనకి వరల్డ్ వైడ్ ఫండ్ ఇండియాతో ఏ భారతీయ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది? అండ్ విచ్ ఇండియన్ స్టేట్ సైన్ అ ప్యాక్ట్ విత్ వరల్డ్ వైడ్ నేచర్ ఆఫ్ ఫండ్ అండ్ ఇండియా టు డెవలప్ స్టేట్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ అని అడుగుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వరల్డ్ వైడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ 2 కూడా మనకి బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ అనే దానికోసం అని చెప్పేసి అండ్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ ద
కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ద అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ప్రసారానికి సంబంధించిన సేవల కోసం ప్రారంభించబడిన వెబ్సైట్ పేరేంటి? అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వెబ్సైట్ లాంచ్డ్ ఫర్ సర్వీసెస్ రిలేటెడ్ టు ద బ్రాడ్కాస్ట్ ఇన్ ఇండియా? సో ఆన్సర్ వచ్చేటప్పటికి బ్రాడ్కాస్ట్ సేవా పోర్టల్, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలోని ఏవైతే బ్రాడ్కాస్ట్ సర్వీసెస్ ఉంటాయో వాటినన్నిటికీ కూడా ఒక వెబ్సైట్ అనేది ఇవ్వబడింది, దానికి బ్రాడ్కాస్ట్ సేవా పోర్టల్ అని పేరు పెట్టబడింది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, ఇండిజీనియస్లీ ప్రొడ్యూస్డ్ రిఫరెన్స్ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ యాంటీ డోప్ అనాలిసిస్ హ్యావ్ బీన్ డెవలప్డ్ బై విచ్ బాడీ? సో యాంటీ డోపింగ్ విశ్లేషణకి అవసరమైన స్వదేశీ ఉత్పత్తి రిఫరెన్స్ మెటీరియల్స్ ఏ సంస్థచే అభివృద్ధి చేయబడ్డాయని చెప్పేసి అడుగుతున్నారు. ఒకటి NDTL అని ఇచ్చారు, నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. రెండోది నైపర్ గౌహతి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్గా దీన్ని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటరాగేటివ్ మెడిసిన్, జమ్మూ అండ్ కాశ్మీర్. అండ్ ఆల్ ఆఫ్ ద ఎబోవ్ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆల్ ఆఫ్ ద ఎబోవ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, పైవన్నీ. సో మనకి CSIR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఆఫ్ IIM, అంటే CSIR IIM ఏవైతే ఉన్నాయో జమ్మూకి సంబంధించి అది, అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాటికల్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ గౌహతికి సంబంధించిన సంస్థ, దాంతోపాటు నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, ఈ మూడు కలిసి భారతదేశంలో యాంటీ డోపింగ్ విశ్లేషణకి అవసరమైన స్వదేశీ ఉత్పత్తి రిఫరెన్స్ మెటీరియల్స్ని అభివృద్ధి పరచనున్నాయి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఆర్మీ మెడికల్ కార్ప్స్ యొక్క నినాదం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో విచ్ ఈస్ ద మోటో ఆఫ్ ద ఆర్మీ మెడికల్ కార్ప్స్? సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి సర్వత్ర సర్వోత్తమ్ సురక్ష. సో సర్వత్ర సర్వోత్తమ్ సురక్ష ఏదైతే ఉందో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, 1వ ఇండియన్ స్కిల్స్ జూనియర్ ఛాంపియన్షిప్ని ఎవరు ప్రారంభించారు? ద ఫస్ట్ ఇండియన్ స్కిల్ జూనియర్ ఛాంపియన్షిప్ వాజ్ లాంచ్డ్ బై హూమ్ అని అడుగుతున్నారు. CBSE. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్వయం. అండ్ ఆప్షన్ A and B. సో CBSE అండ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC ఈ రెండు కలిసి భారతదేశంలో ఫస్ట్ ఇండియన్ స్కిల్స్ జూనియర్ ఛాంపియన్షిప్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ D ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, బోత్ A and B ఈజ్ అ కరెక్ట్ వన్. థ్యాంక్ యూ.